ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయలతో కలిపి తాము 10,000 కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద త్వరలోనే రైతులకు సాయం అందిస్తామని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా అదే మాదిరి నాడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కలిపి రాష్ట్ర నిధులను చేర్చి రైతులకు సాయం అందజేసేది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో రైతులకు పెట్టుబడి సాయాన్ని 10,000 కేంద్రం ఇస్తే 10,000 ప్రభుత్వం ఇస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే 10,000 రూపాయలు కోత పెట్టారని రైతులు అంటున్నారు. నాడు వైసీపీ ప్రభుత్వం కూడా అప్పట్లో 6,000 కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో 6,000 రూపాయలను కలిపి 12,000 రూపాయలు రైతులకు చెల్లించేది. కానీ చంద్రబాబు 20,000 రూపాయలు సాయం చేస్తామని ప్రకటించడంతో గత ఎన్నికల్లో రైతులందరూ కూటమి ప్రభుత్వంపై మొగ్గు చూపారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబు తమ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే రైతులకు ఇవ్వడం ఏంటన్న ప్రశ్న ఎదురవుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక్కసారిగా 10,000 రూపాయలు పెంచింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పెంచకపోతే చంద్రబాబు ఇచ్చేవారు కాదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అంటే తమది కూటమి ప్రభుత్వం కాబట్టి, రెండు పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి తాము కలిసి సాయం అందజేస్తామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రైతులకు 12,000 రూపాయలు ప్రకటించారు. కేవలం రైతులకు మాత్రమే కాదు, వ్యవసాయ కూలీలకు కూడా సాయం అందజేస్తామని ప్రకటించారు. తెలంగాణలో రైతులకు అదనంగా 2,000 రూపాయలు అందుతున్నాయి. తెలంగాణలోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి 10,000 రూపాయలు ఇస్తుండగా రేవంత్ రెడ్డి సర్కార్ 12,000 రూపాయలు ఇస్తుంది. అంటే